ఒక పక్క యుద్ధం ఆగినట్టు కనబడుతున్నప్పటికీ ఇజ్రాయెల్ నియమాలను పాటించటం లేదంటూ ఇరాన్ ఆరోపించటం, ప్రతిచర్యలు ఉంటాయంటూ హెచ్చరించటం వెరసి బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. నేడు అనగా ఏప్రిల్ 10, 2026 ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,52,220 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,000 రూపాయల 535 పలుకుతుంది. 18 క్యారెట్ల బంగారం ధర 1,14,161 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక కిలో వెండి ధర కూడా 2,40,972 రూపాయలు పలుకుతుంది. యుద్ధం దెబ్బ వెండి మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. బంగారం కన్నా తీవ్ర ఒత్తిడిని వెండి ఎదుర్కొంటుంది. వెండి ధర ఎలాగైతే అమాంతం ర్యాలీ అయిందో అదేవిధంగా ఇంకో మాటలో చెప్పాలంటే అంతకంటే భారీ స్థాయిలోనే పతనం అవుతూ వస్తుంది. బంగారం ధరలు సైతం దాదాపుగా ఇదే బాటలో పయనిస్తూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత నెలతో పోల్చి చూస్తే సిల్వర్ ధర 13.19% తగ్గినట్లు గమనించవచ్చు. సిల్వర్ ధరలు మార్కెట్లో భారీగా పెరిగి మళ్లీ తగ్గడం చూడవచ్చు. నిజానికి ఈ సంవత్సరం జనవరి నెలలో వెండి ధర ఒక్కసారిగా 4 లక్షలు దాటి ముందుకు దూసుకెళ్లింది. అక్కడి నుండి వెండి ధర దాదాపుగా 40% వరకు తగ్గినట్లు చూడవచ్చు. సిల్వర్ ధరలు ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా కదలికలు ఉంటాయి. ముఖ్యంగా బంగారం తరహాలోనే సిల్వర్లో సైతం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. గత ఏడాది కాలంగా గమనించినట్లయితే సిల్వర్ ధర 166% పెరిగినట్లు గమనించవచ్చు. ఇంత స్థాయిలో ఏ లోహం కూడా పెరగలేదని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన డిమాండ్ ఆధారంగానే సిల్వర్ ధర కూడా భారీగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి వెండి ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ ఇంకా వెండి ధరలు బాగా పడిపోయే సూచనలు ఉన్నాయా అంటే మాత్రం మార్కెట్ వర్గాలు ఒప్పుకోవడం లేదు. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. కాల్పుల విరమణకు ఓకే చెప్పిన ఇజ్రాయెల్ లెబనాన్ విషయంలో మాత్రం ఇది వర్తించదు అని పేర్కొంటూ దాడులకు తెగబడింది. మరోసారి హార్మోజ్ జలసంధిపై పట్టు బిగించింది. ఎక్కడి నౌకలు అక్కడే దాదాపుగా ఆగిపోయాయి. ఈ పరిస్థితుల నడుమ బంగారం ధర దోబూచలాడుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం రాగానే మార్కెట్లతో సహా బంగారం ధరలు కూడా దూసుకెళ్లాయి. ఇజ్రాయెల్ దూకుడు నౌకాయానంపై ప్రభావం వెరసి మరోసారి అనిశ్చితి నెలకొంది. ఈ దెబ్బకు బంగారం ధరలు దోబుచ్చులాడుతున్నాయి. హార్మోజ్ విషయంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఒప్పందానికి విరుద్ధంగా ఇరాన్ ఇలా హార్మోజ్ విషయంలో ప్రవర్తించడం సరికాదని, ఇరాన్ నౌకల నుంచి టోల్ ఛార్జ్ వసూలు చేయబోతుందని వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. ఈ వసూళ్లు చేయకూడదని హెచ్చరించాడు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజతబా ఖమేనీ సైతం హార్మోజ్ జలసంధిని మేనేజ్ చేయడంలో కొత్త దిశగా అడుగులు వేయనుందని తెలిపారు. మరోపక్క హార్మోజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను మరింత పెంచుకునే విధంగా ముందుకు సాగుతుంది. హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేయనుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే హార్మోజ్ జలసంధిలో నౌకలు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియా వివరాలు వెల్లడించింది. అలాగే హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు సముద్రంలో ఉండే మైన్లను తప్పించుకోవడానికి తమ నౌకాదళంతో సమన్వయం చేసుకోవాలని కూడా ఇరాన్ సూచించింది. జలసంధి గుండా ప్రయాణించే నౌకలు నిర్దేశించిన ప్రవేశ నిష్క్రమణ మార్గాలను అనుసరించాలని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ తెలిపింది. ధరల కరెక్షన్ జరిగిన తర్వాత బంగారం ధరలు మరోసారి ఆకాశాన్నంటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూసేవారు బంగారం కొంటున్నారు కూడా. ఈ సంవత్సరం చివరికి బంగారం ధర భారీ స్థాయిలో పెరగొచ్చని మోర్గాన్ స్టాన్లీ నుండి గోల్డ్ మ్యాన్ సాక్స్ వరకు అంచనాలు వేస్తున్నాయి.